వెల్కమ్ బ్యాక్. ధన్తెరస్ ఉండడంతో బంగారం దుకాణాలు కలకలలాడాయి. దీపావళికి ముందు ఎంతో కొంత కొనాల్సిందేనని ఎంతో కొంత కొంటున్నారు. దీంతో బంగారు ఆభరణాల దుకాణాల యజమానులు వినియోగదారులను ఆకర్షించడానికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో కస్టమర్లతో జ్యువెలరీ షాపులు కలకలలాడాయి. దీపావళి 5 రోజుల పండుగ. ఇందులో మొదటి రోజు ధనత్రయోదశి. ఈ రోజు ధనం, సంపదల దేవుడు కుబేరుడు, లక్ష్మీదేవి, ఆరోగ్య దేవత ధన్వంతరిని పూజిస్తారు. అకాల మరణం భయం నుంచి విముక్తి కోసం యమదీపం కూడా వెలిగిస్తారు. అలాగే ధన్తెరస్ నాడు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయం. ఈ పండుగ నాడు బంగారం, వెండి పాత్రలు కొనడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. దాంతో ఈ ఏడాది ధన్తెరస్ రోజున కూడా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఉదయం 8 గంటల నుండే బారులు తీరారు జనాలు. దీపావళి ముందు నగల షాపులు కస్టమర్లతో కలకలలాడుతున్నాయి. దీపావళి పర్వదినానికంటే ముందు వచ్చే ధన్తెరస్ ను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇక దీపావళికి ముందు ఎంతో కొంత కొనాల్సిందేనని ధరలు ఎంత ఉన్నా ఎంతో కొంత పసిడిని కొంటున్నారు. కానీ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. దీంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు బంగారం కొనుగోలు చేయడం కష్టంగా మారిందంటున్నారు. కానీ పండగ వేళ ఎంతో కొంత కొనక తప్పదని బంగారం ప్రియులు అంటున్నారు. అటు ధనత్రయోదశి రోజు కొత్త పాత్రలు కొనడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయమని అంటున్నారు. ధనరాశికి మంచి జరుగుతుందని కొంటారు. ఆనవాయితీగా మేము ప్రతి సంవత్సరం కొంచెమైనా కొంటాము. ఈసారి కూడా కొనాలని వచ్చాము. ధరలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇంకా కొనాలనుకున్నాం. ప్రతిసారి కొంటాం కదా, ఈసారి కూడా. ధనత్రయోదశి మంచి రోజు, కొంటే మంచి జరుగుతుందని కొంటాం. ధరలు చాలా ఉన్నాయి, అంత అవుతుందని అనుకోలేము. ప్రతిసారి ఎక్కువ కొనే వాళ్ళం, ఈసారి తక్కువ కొంటున్నాం. పోయినసారి 7-8 తులాలు.